దేశ విదేశాల నుంచి పని చేసుకోవడానికి వచ్చిన వారందరికీ గొప్ప గొప్ప సదుపాయాలు వీళ్ళు కల్పిస్తున్నారు. అవేంటో చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే దేవుని దయ వల్ల చాలా బాగున్నాను. నా పేరు ప్రేమరాజ్, నేనైతే ఖతార్‌లో ఉంటాను. సో ఈరోజు శుక్రవారం కదా అని చర్చ్‌కి వెళ్దామని నేనైతే ఆనంద్ అన్న దగ్గరికి వెళ్ళాను. ఈలోపు ఆనంద్ అన్నయ్య బ్రేక్‌ఫాస్ట్ కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఉంచారు. ఇక అవి తినేసి కాఫీ తీసుకొని అక్కడి నుంచి చర్చ్‌కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈరోజు చర్చ్‌లో బ్రదర్ మహేష్ గారు, అలాగే సిస్టర్ అన్నమణి గారు వాక్యాన్ని అందించారు. విశ్వాస జీవితంలో అనుభవ జ్ఞానం కలిగి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలనే వాక్యాన్ని అయితే విన్నాము. ఇక చర్చ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పటికీ అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. అసలు ఎవరు ఏ దేశం వాళ్ళో కూడా తెలియదు, అంతమంది జనాలు ఉన్నారు. అసలు ఇంతమంది దేవుణ్ణి స్తుతించుకోవడానికి, మహింపరచుకోవడానికి ఇంత మంచి అవకాశం ఈ దేశం వాళ్ళు ఇచ్చారంటే చాలా సంతోషపడ్డాను నేనైతే. ఎందుకనంటే ఇక్కడ మొత్తం చూసినట్లయితే కనుక వేరే వేరే దేశాల వాళ్ళు దేవుని స్తుతించుకోవడానికి ఒక ప్లేసు నిర్ణయించి అక్కడ సెక్యూరిటీ వాళ్ళని, వాలంటీర్స్‌ని, అలాగే రకరకాల భాషల వారికి కావాల్సినట్టుగా కొన్ని హాల్స్ ఇవన్నీ రెడీ చేసి ఒక మంచి అవకాశాన్ని వాళ్ళిచ్చారు దేవుని స్తుతించుకోవడానికి. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు. అలాగే ఈ దేశస్తులకు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు కల్పించినప్పుడు దాన్ని చక్కగా వినియోగించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.